నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. జోరాల, భీమ, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదు? జడ్చర్ల సభావేదిక నుంచి బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి తీరుతామని రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు ఇచ్చేలా ఏపీని ఒప్పించే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ను పాలమూరు ద్రోహిగా విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టుని రన్నింగ్లోకి మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని అన్నారు. పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని, 2.5 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ తట్టిన మట్టి కూడా తీయలేదని అన్నారు. అధికారంలోకి వచ్చి 30 నెలలైనా కాంగ్రెస్ ఇరిగేషన్పై ప్రిపేర్ కాలేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నలు సంధిస్తున్నారు. పాలమూరు నుంచే టీఆర్ఎస్ చీఫ్ కవిత అయితే మాత్రం ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి బ్యారేజ్ కోసం త్వరలో పాదయాత్ర చేస్తానని ఆమె ప్రకటించారు. దీంతో పాలమూరు జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశాలపై చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు బొల్లం మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, కోదాడ మాజీ ఎమ్మెల్యే. అలాగే శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు. ముందుగా అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. మల్ల యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. రైట్, ఏంటి పాలమూరు జిల్లాలో అయితే మాత్రం రేవంత్ రెడ్డి 2 రోజులు సుడిగాలి పర్యటన అయితే చేశారు. మొత్తానికి ప్రాజెక్టులపై అయితే మాత్రం ఇది బీఆర్ఎస్ యొక్క తప్పిదంగా అయితే మాత్రం ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఏంటి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? బీఆర్ఎస్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిణామాలు ఏంటి? మల్ల యాదవ్ గారు. కాంగ్రెస్ వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ విమర్శలు వేదికల మీద చేయటం కదండి. 2014 కంటే ముందు పాలమూరు జిల్లాలో ఏ రకమైన పరిస్థితి, 2014 వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టుల గురించి ఎంత ఖర్చు పెట్టినాము, ఎంతవరకు ఏం చేసినాము, ఈ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నిధులేంటి, చేసిన పనులేంటి అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది. అంబలి కేంద్రాలున్న పాలమూరు జిల్లాలో వలస కూలీలు తప్ప సొంతంగా అక్కడ పని చేసుకుందామంటే పని కూడా దొరకని పరిస్థితులలో ఉన్న తెలంగాణ ఆవిర్భావం 2014లో జరిగిన తర్వాత పాలమూరు జిల్లాని బాగు చేయాలనే ఏకైక సంకల్పంతో 10 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించిన ఘనత, ప్రాజెక్టులని వినియోగంలోకి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. దానికి సంబంధించినంత వరకు బడ్జెట్ నిధులు కేటాయించడంతో పాటు ఇంకా పూర్తి కావాల్సిన పనులు ఉన్నాయి. ఆ పనులని కొనసాగింపుగా పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం నోరు మెదపకుండా చేతగాక చేతులు ముడుచుకొని కూర్చొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది సొంత జిల్లా. ఈ సొంత జిల్లాలో ఇప్పటికైనా ఒక టైం బౌండింగ్ పెట్టి ఈ టైం లోపల మేము మిగతా పెండింగ్ వర్క్స్ ని కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పాల్సిన, హామీ ఇవ్వాల్సిన ప్రభుత్వం, అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ జిల్లా బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మభ్యపెట్టి మాయ చేసి ఎంతసేపు కేసీఆర్ గారి మీద లేనిపోని ఆరోపణలు దుమ్మెత్తిపోయటం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రాజకీయ విమర్శలు చేయడానికి మీరు ఇంకా సమయం ఉంది. ఎన్నికలు వచ్చేటప్పటికి మీ విమర్శలా మా విమర్శలా, మేము చెప్పేది కరెక్టా మీరు చెప్తున్నది కరెక్టా అనేది ఓటర్లు, ప్రజలు విశ్లేషిస్తారు. తప్పకుండా ఎవరి ప్రభుత్వంలో ఎవరి హయాంలో రైతులకు న్యాయం జరిగింది, నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, ధాన్యం కొనుగోలు చేసిరు, ఎవరు సుభిక్షంగా ఉంచగలిగారు అనే విషయాలని వాళ్ళే. కానీ మల్ల యాదవ్ గారు గతంలో కూడా అంటే ఈ యొక్క ఎంపీగా కేసీఆర్ని అయితే మాత్రం ఆదరించారు ఇక్కడ ప్రజలు. కానీ ఆయన పాలమూరుకి చేసింది ఏమీ లేదు. గతంలో కూడా కుర్చీ వేసుకొని ఇక్కడే ఉంటాను కానీ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పినటువంటి మాటలు కూడా రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఉటంకించారు. ఏ విధంగా చూడొచ్చు అంటే దాదాపు ఒక పక్క నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాల మీదే తెలంగాణ ఆవిర్భించింది. దానికోసం మిషన్ భగీరథ అవ్వచ్చు, లేదా మిషన్ కాకతీయ అవ్వచ్చు, దానిలో బీఆర్ఎస్ అయితే మాత్రం ప్రయత్నం చేసింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అయితే మాత్రం అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో అవి కోర్టు సమస్యలు అయితే మాత్రం చుట్టుముట్టాయి. కానీ ఇప్పుడు మిగిలినటువంటి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? నాటి పార్లమెంటేరియన్గా, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పాలమూరు జిల్లాలో అంతకుముందు పరిస్థితి ఏంటి, కూర్చొని బాగు చేస్తామనంటే డెఫినెట్ గా అంత ముందు కంటే మెరుగ చేసిరా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఉంది. 55-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్
తెలంగాణని ముక్కలు చెక్కలు చేసి ఎడారిని తలపించే విధంగా తయారు చేస్తే మరి ఈ రోజు 10 సంవత్సరాల కాల వ్యవధిలో చేసింది ఎంత అనేది బేరీ చేసుకుంటే ఆ ప్రగతి అనేది ప్రజలే చెప్తారు కదా. మీరు ఇచ్చిన నిధులు ఏంటి అనేది మీరు చెప్పండి. Right. మేము ఖర్చు చేసినమా లేదా అనేది అధికారిక లెక్కలు ఉన్నాయి, మేమేదో చెప్పడం కాదు. రైట్ కేవలం ఎంతసేపు రాజకీయ విమర్శల కోసం మాట్లాడితే ఎట్లా? మేము చేసినామా చేయలేదా బహిరంగంగా చెప్పండి. అవును మేము చేసిన ఖర్చులు ఏంటిది అనేది శ్వేతపత్రం విడుదల చేయండి. రైట్ చేయకపోతే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు గుర్తు రాలేదు మీకు ఆ విషయం? రైట్ ఇప్పుడు మీరు కొత్తగా చేసిన ప్రాజెక్ట్ ఏంది? కేవలం 3 సంవత్సరాల కాల వ్యవధిలో మేము కాళేశ్వరాన్ని కట్టినాము. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? 2-3 పిల్లలు కుంగిని వాటిని రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పింది. రైట్ మీరు రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి పీసీ ఘోష్ కమిషన్ వేసారు, దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చివరికి కొండందవి ఎలకన పెట్టినట్టు ఏమి ఇవ్వలేదని అసెంబ్లీలో మీ మిత్రపక్షంగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారే విమర్శించి దీంట్లో ఈ కమిషన్ పేరు మీద ఖర్చు అయింది తప్ప దీంట్లో ఆఖరికి ఇచ్చిన తీర్పు ఏం లేదు, ఇది శుద్ధ దండగా చెత్తబుట్టలు వేసుకున్న కాగితం మాదిరిగా మిగిలిపోయిందని చెప్పేసి మీ మిత్రపక్షంగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారే అసెంబ్లీలో చెప్పారు, మీరు ఇచ్చిన కమిషన్ మీదనే. రైట్ కాబట్టి ఈ రోజు ఎంతసేపు చిలువలు పలువలుగా చేసి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసి దుమ్మెత్తి పోదామనే ఆలోచన కాకుండా మీరు చేసినది ఏందో శ్వేతపత్రం విడుదల చేయండి. రైట్ మల్ల యాదవ్ గారు ఒక నిమిషం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు ఎలా మేము స్పందిస్తారు? చేసింది మేము చెప్పగలుగుతాం. రైట్ రైట్ శ్రీనివాసరావు గారు టీపీసీ జనరల్ సెక్రటరీ. శ్రీనివాస్ గారు నమస్తే. ఏంటి సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు, మరోపక్క బీఆర్ఎస్ పై విమర్శించారు. అదే కోణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి అయితే మాత్రం హరీష్ రావు కూడా స్పందించారు. దాదాపు 30 నెలలైనా తట్టిన మట్టి కూడా ఎత్తలేదనే విధంగా అయితే విమర్శించారు. ఏంటి ఇప్పుడు ఒక్కసారిగా ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? శ్రీనివాసరావు గారు నమస్తే అండి. మీకు పెద్దలు మల్లయ్య యాదవ్ గారికి అందరికీ, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. నమస్కారం. ఇది నిన్న ఆయన ఒక సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానివ్వండి, బహిరంగ సభలో కానీ వారు వెలుగుచ్చినటువంటి అభిప్రాయం. దాంట్లో 9.5 సంవత్సరాల క్రితము పార్లమెంటేరియన్గా మహబూబ్ నగర్ నుంచి ఉండి అదే సమయంలో తెలంగాణ సిద్ధించినటువంటి ప్రాంతానికి అతను న్యాయం చేయలేదు అన్నటువంటి ఆవేదనను వ్యక్తం చేశారు. తర్వాత ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ కొత్తగా చేసింది ఏమన్నారు. ఇప్పుడు వారు దాన్ని నిన్న స్పష్టంగా చెప్పినారు, కొత్తగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక్క ప్రాజెక్టు కూడా లేదు, అన్నీ కూడా వాటిని రివైజ్ చేయడము, మాడిఫై చేయడము, లేకపోతే వాటిని రీడిజైన్ చేయడమే తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. ఒకటి. రెండోది, ఉన్న ప్రాజెక్టులను కొద్ది బడ్జెట్లో అయిపోయేటువంటి ప్రాజెక్టులు, కొద్దిగా ఉన్నటువంటి మిగులు పనులు ఉన్నటువంటి మహబూబ్ నగర్లో ఉన్న కోయిల్ సాగర్ కానివ్వండి, నెట్టంపాడు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి జూరాల కూడా పెండింగ్ వర్క్ చాలా ఉంది. ఇవన్నిటిని వదిలిపెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి జూరాల దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసుకువెళ్ళి ఎక్కువ కెపాసిటీ వాటరు అక్కడ మనం లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పి శ్రీశైలం పోయినామని చెప్పారు. చెప్పిన తర్వాత కాళేశ్వరం మీద ఫోకస్ పెట్టి దీన్ని అత్తనడక నడిచింది. సరి అయిన కాళేశ్వరం అంత స్పీడ్గా పూర్తయితే మరి ఇది పాలమూరు రంగారెడ్డి ఎందుకు కాలేదు? మీరు సైమల్టేనియస్గా ప్యారలల్గా చేయాలి కదా. ఆ ఒక్క ప్రాజెక్టు మీద మీరు ఉన్నటువంటి ఫండ్స్ అని డైవర్ట్ చేసుకుంటూ పోయి ఇక్కడ సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల 9 సంవత్సరాలు వెనకబడ్డది. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా అక్కడ ఎంత విస్తీర్ణతకు మీరు నీరు ఇవ్వగలరు ఆ విషయాన్ని కూడా మిస్టం చేయండి. శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చండి, మీరు డిమాండ్ చేయండి. స్పష్టంగా శ్వేతపత్రం మీరెంత ఖర్చు పెట్టిన దాంట్లో వినియోగం ఎంత అయింది, కాంతి ఎంత ఉంది, చేయాల్సింది ఎంత ఉంది తెలుస్తుంది. ఇదేన తర్వాత అబద్ధ ప్రచారాలు. 90% మేము పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే 10% చేయడానికి 2.5 సంవత్సరాలు చేయలేదని కేటీఆర్ గారు వెళ్ళి అక్కడ బహిరంగ సభ పెట్టి దాని మీద ఆయన చేయడం జరిగింది. అది మరి 56,000 కోట్ల రూపాయలు మీ ఎస్టిమేటెడ్ కాస్ట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు మీరే అఫీషియల్గా ఉన్నటువంటి రికార్డ్స్. మరి ఇది 90% స్పెండ్ చేసినట్టు ఎట్లా అవుతుంది? కేవలం అంటే ఏదో ఒకటి అబద్ధ ప్రచారాన్ని 10 సార్లు చెప్తే గ్లోబల్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మేము చేయడం బట్టి ఏర్పడినటువంటి పూర్తి ఫెయిల్యూర్స్ అంతా కూడా కాంగ్రెస్ నెత్తి మీద వేసి మేము ఏ విధంగా మళ్ళీ ప్రజలను అభ్యపెట్టాలి, మాయ చేయాలి,
ఏ విధంగా శ్రీనివాసరావు గారు మారడిగాలి ప్రయత్నంలో ఇంకా BRS మీకు పార్టీ 2.5 ఉంది. సంవత్సరాలు ఉంది అంతే టైం. తప్ప ఈ 2.5 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తారా? ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు ప్రయారిటీ మీద ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేస్తారండి. ఆయన క్లియర్ గా చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు 90 టీఎంసీల వాటర్ నేను కృష్ణా వాటర్ ను తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిండ్రు. ఏపీ నొప్పిస్తా అదే అన్నారు. విధంగా ఏపీని ఒప్పిస్తాను అన్నారు. అంటే ఇప్పుడు ఆయన ధైర్యంగా చేసిన ప్రకటనే కదా, ఉమ్, ఆయన అంత డేర్గా చేసిందంటే ఆయన ప్రకటన ఉంది. అదే విధంగా మీరు ఇమ్మీడియట్స్ ను కూడా కట్టడం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కొంత ప్రాంతం పోతే 1500-2000 ఎకరాల భూమి అక్కడ ప్రాంతం అవుతుంది. దానికి కావలసినంత మేము ఇస్తాం కాంపెన్సేషను. బీజేపీ వాళ్ళు సహకరిస్తే ఇమ్మీడియట్స్ కూడా అవుతే కొంత ఫ్లో దీంట్లో మన గ్రావిటీ మీద కొంత వాటర్ వస్తుంది కాబట్టి కాస్ట్ తగ్గుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును మనం రిపేర్ చేసుకున్నా దాని వైబిలిటీ లేని ప్రాజెక్ట్ అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది టోటల్ గా వైబుల్ లేదని అనేక మందిమైనటువంటి మేధావులు, అనేక మంది ఇరిగేషన్ నిపుణులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చెప్పిండ్రు. మీరు ప్రాజెక్టు మీ అదృష్టవశాత్తు 5 సంవత్సరాలు వర్షాలు పడి పూర్తి స్థాయిలో రన్ కాలే కానీ ఒకవేళ కనుక రన్ అయ్యి ఉంటే ఆ ప్రాజెక్ట్ ఎంత ఫెయిల్యూర్ అనేది తేటతెల్లమయ్యేది. దానికి కరెంటు ఖర్చు భరించడానికి ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, అంత పెద్దగా ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు, మేము చెప్తున్నటువంటి అభిప్రాయం కాదు. కాబట్టి సీఎం గారు తన సొంత జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని చూసి అక్కడ కూడినటువంటి అయితే అభివృద్ధిని అన్యాయం చూసి జరిగిందంటారు. ఆయన గత 10 సంవత్సరాల్లో పాలమూరుకి అయితే అంతే అన్యాయం తప్ప జరిగిందంటారు. ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు వారు సీనియరు, వారు ఒక శాసనసభ్యులుగా చేసినారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్యుఐ నుంచి వెళ్ళినటువంటి వారే, క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వారి క్లారిటీగానే తెలుసు. ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికైనా ప్రయత్నం చేయమనండి. కేవలం వాళ్ళ యొక్క కుటుంబ సమస్యల కోసం, వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడితే కాదండి. అవకాశం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. మీరు ప్రతిపక్షంగా సరైన పాత్రను ముఖ్య ఆయన కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్పమనండి, ఇంకేమేం చేయాలనో అసెంబ్లీకి రమ్మనమనండి, ఎలిగేషన్స్ పంపియండి, ఆయన అనుభవాన్ని కూడా చెప్పాలి, ప్రతిపక్షంగా చేయండి. అవును, కేవలం మీరు రాజకీయ ఉద్దేశాల కోసం చేయకండి. ఇది రైట్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మల్లయ్య యాదవ్ గారు ఏంటి అంటే 10 సంవత్సరాల్లో కూడా నిర్లక్ష్యం చేశారు, ఒకే ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మాత్రం నిరుపయోగం అయిపోయింది. కానీ దాని కరెంటు ఖర్చులకే బడ్జెట్లో డబ్బులే సరిపోవని చెప్పేసి విధంగా చెప్తున్నారు. ఏదైనా సరే పాలమూరుకి అయితే మాత్రం గతంలో ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ అయితే మాత్రం అన్యాయం చేశారనే విధంగా కాంగ్రెస్ వాదన. రైట్, శ్రీనివాస్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. తెలుసు డిండి ప్రాజెక్టు ఏమన్నా వర్క్ అయిందా అండి 9.5 సంవత్సరాలు? రైట్, మల్లయ్య యాదవ్ గారు ప్రాజెక్టు గురించి అయితే ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు, మీకు దాని గురించి పూర్తి అవగాహన ఉంది. యథార్థాలు మాట్లాడండి. 50 స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 55 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు, పార్టీలు తెలంగాణని ఎడారిగా ఉంచితే 10 సంవత్సరాల కాల వ్యవధి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం వస్తే కాళేశ్వరం లాంటి అది భూమికి 300-400 ఫీట్ల లోపల నుంచి పోతుంది అని చెప్పేసి వదిలేస్తే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి గోదావరిని పైకి తీసుకొచ్చి నీళ్లు ఇస్తే అది మీకు చిన్నగా పడుతుంది. పాలమూరు పై రండి. పాలమూరులో 10 లక్షల ఎకరాల భూమికి నీళ్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం కదా, కేసీఆర్ గారిదే కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిర్రు అయిపోతుంది అని చెప్తున్నాడు మా సీనన్న. ఎన్ని హామీ ఇయ్యలేదు రేవంత్ రెడ్డి గారు? అనందేంది? 10,000 కాదు 15,000 ఇస్తాం, 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం, రుణమాఫీ అందరికి చేస్తాం. దేవుళ్ళ మీద ఈ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒక్క మాట కూడా నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు మామూలుగా మాట ఇచ్చింది కాబట్టి కంపల్సరీ చేస్తాడు అని అంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? ఇవాళ అవసరం ఉంది, వేరే ఏం లేదు, డైవర్ట్ చేయాలి, కేసీఆర్ తిట్టాలి కాబట్టి వేదిక పెట్టాలి, ఆ వేదిక ఏడు పెట్టాలంటే ఇక ఎక్కడ లేదు, సొంత జిల్లాలు పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం అనేది ఎన్ని రోజులు నీకు కాలక్షేపం చేస్తారు, ఎన్ని రోజులు ఇంకా తెలంగాణ రైతాంగాన్ని వంచిస్తారు, మోసం చేస్తారు. ఏది వాస్తవం కాదు. అంబలి కేంద్రాలు పెట్టిన మహబూబ్నగర్ జిల్లాలో, పాలమూరు జిల్లాలో, వలసలు పోయిన పాలమూరు జిల్లాలో ఈ రోజు వలసలు ఆగిపోలేదా? అంబలి కేంద్రాలు బంద్ అయ్యి సుభిక్షంగా ప్రజలు రైతులు బతకట్లేదా? దానికి కారణం ఎవరు? తెలంగాణ రాకముందు ఆ పరిస్థితి ఉన్న అంబలి కేంద్రాలు ఉన్న పాలమూరు జిల్లాలో ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కృషి వల్ల, భగీరథ ప్రయత్నం వల్ల కాదా నీళ్ళు వచ్చింది, వ్యవసాయం సాగైంది. ఎక్కడో మామూలుగా వలస కూలీలు ఇక్కడ ఉన్నోళ్ళు వలస కూలీలకు పోతున్న పరిస్థితి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి
ఉత్తరప్రదేశ్ నుంచి వేరే దగ్గర నుంచి రైతాంగాన్ని కూలీల్ని తీసుకొని వచ్చి పని చేపించుకునే పరిస్థితి రైతాంగం మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చిందంటే దానికి కృషి ఎవరిది, ఎవరి న్యాయంలో జరిగింది? ఉన్న వాస్తవాలనే తప్పుకోవాలి కదా. పని పెండింగ్ అంటే ఎప్పుడు ఉంటూనే ఉంటది, అది పెండింగ్ లేకుండా ఏముండదు. రేపు రిపేర్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా కానీ చెప్పింది ఏంటంటే 90% పూర్తి చేసామని మీరు చెప్తున్నారు. వాళ్ళే చేయాలని చెప్పలేరు. ప్రభుత్వం ఇది, ప్రభుత్వం అన్న తర్వాత మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ 90% పూర్తి చేసింది, ఇంకొక 10% పూర్తయితే అది వాడుకలోకి వస్తుందన్నారు. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, కానీ అది మాత్రం ఏమీ ఉపయోగం లేకుండా పోయిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణ. ఏది ఉపయోగం ఉందని చెప్తారండి? ఇప్పుడు ధరణి అన్నారు, భూభారతి తీసుకొచ్చారు, ఉపయోగం ఉందా? అది ఉపయోగం లేదన్నారు. ఏది ఉపయోగం అనేది రేపు ప్రజలు తెలుస్తారు. అదే రకంగా దండగా ₹1,00,000 ఇస్తున్నారు వీళ్ళు, మేము తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు. అవును, ఏమైంది? ఆడవాళ్ళకి మామూలుగా ఏమన్నారు? అత్తకి 4,000, కోడలికి 2,500 అని అన్నారు. ఇవాళ వరకు ఎవరికైనా ఒకళ్ళకి ఇంట్లో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసే పని మనిషి కానీ ఇస్తున్నారా? కాబట్టి ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలతోనే అధికారంలో ఉండటానికి మాటలు ఇవ్వటం కాదు, ప్రజలకి పని చేసి చూపేయండి. మేము తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణని బాగు చేయడానికి 6 నిమిషాలు పనిచేసిరు. అభివృద్ధి అనేది కళ్ళ కట్టొచ్చినట్టు చూపించిండు కేసీఆర్ గారు. రైతాంగానికి ఈరోజు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పంట పండియటం ఒక ఎత్తు అయితే పండిన పంటను కొనే పరిస్థితి లేక రైతు కళ్ళాలల్లో తడిచిపోతున్న ధాన్యాన్ని చూసి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా 2 రోజులు అయితే వర్షాలు వస్తాయి. ఇప్పుడున్న కళ్ళాలలో ఉన్న ధాన్యాన్ని ఇంకా ఖాళీ చేయలేకపోయింది. రేపు వ్యవసాయం మొదలైతే యూరియా ఇయ్యాలి. ఇవన్నీ విషయాల్ని పక్కకు పెట్టి మీరు ఎంతసేపు రైతులు అవస్థపడుతున్న దాని మీద వదిలిపెట్టి పాలమూరు జిల్లాలకు వచ్చేసి ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలి, కేసీఆర్ తిట్టాలని అంటే మర్చిపోతున్నారేమో ప్రజలు. తిట్టే మళ్ళా గుర్తొస్తుందేమో అనే ఉద్దేశంతో తిట్ల పురాణాన్ని చేతికి అందుకొని మామూలుగా తిట్టే పని చేస్తున్నారు తప్ప ఉన్న విషయాన్ని చెప్పట్లేదు కదా. మేము ఎంత చేసామో ఏందో పేపర్ పరంగా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మహబూబ్నగర్ జిల్లాలోనే రౌండ్ టేబుల్ సమావేశం పెడదాం. నీటి రంగ నిపుణులు ఉంటారు, మేధావులు ఉంటారు, అక్కడ పెద్ద రైతులు ఉంటారు. అందరితో కలిసి మామూలుగా ఎవరి హయాంలో తెలంగాణ బాగుపడ్డది, ఎవరి హయాంలో నీళ్లు వచ్చినాయి, అంబలి కేంద్రాలు బంద్ అయినాయి, వలసలు బంద్ అయినాయి, ఎవరు మళ్ళీ ఇప్పుడు వలసలు మొదలవుతున్నాయి అని చెప్పేసి అడుగుదాం. కేవలం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అయిపోతుంది అని అంటే చెప్పినవన్నీ అయిపోతాయి, ఇది కూడా అనుకుంటుంటాం. రైట్. శ్రీనివాసరావు గారు అంటూ లేదు రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ఏది చెప్పలేదని లేదు, అన్ని చెప్పిండు, ఏది కాలే. శ్రీనివాసరావు గారు ఏంటి అంటే దాదాపు వీటికి బడ్జెట్లో కేటాయించాలా, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నా సరే మూసీపై కాన్సన్ట్రేషన్ చేయటం, మూసీని ప్రక్షాళన చేస్తా అంటున్నారు. కానీ ఏంటి వీటన్నిటి కూడా బడ్జెట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా ఈ నింపుతారంటారు నిధులు? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులే ఇవన్నీ కూడా. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మారింది. అదేవిధంగా రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు, దీని విషయం కానివ్వండి, అక్కడ ఉన్న అన్ని ప్రాజెక్టులు, ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు కూడా కొత్తగా మొదలు పెట్టింది కాదు. ఇప్పుడు ఎక్సెప్ట్ మూసీ ప్రాజెక్టు తప్ప మిగిలిన అన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ సరైనటువంటి నిధులు పెట్టక నెగ్లిజెన్సీ అయింది. కాబట్టినే కదా మనం తెలంగాణ పోరాటం చేయడం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ మనకి బేసిక్ పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ లేకుండా ఒక కాళేశ్వరం కూడా వీడు చేసినటువంటి ప్రాజెక్ట్, కాళేశ్వరం మహాప్రాజెక్ట్ అని చెప్పేది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల దాని ఎత్తిపోతల పథకాన్ని మీరు పేరు మార్చి కాళేశ్వరం కింద మార్చుకున్నారు తప్ప దాని ఏదైతే దానికి రివైజ్డ్ బడ్జెట్ పెట్టేసి చేసుకున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద పేరు మార్చుకున్నారు అంతే తప్ప అది అంతకుముందు ప్రారంభమైంది కదా. ఇంకోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే దానికి కావాల్సిన కాలువలు, అశోపురం కెనాల్ మా దగ్గర భువనగిరి దగ్గర ఉంది, దానికి కావాల్సినటువంటి కెనాల్స్ కావాల్సిన ల్యాండ్ ఎక్వియేషన్ కూడా అప్పుడే అయింది, 20 ఏళ్ల కిందే అయింది. ఆ ప్రాజెక్టు మీరు కొనసాగింపులో మీరు దాన్ని రివైజ్ చేసినటువంటి కొనసాగింపులో ఫెయిల్యూర్ జరిగింది. దాని మీద ఫోకస్ చెప్పడం వల్ల టోటల్ స్టేట్ యొక్క ఇరిగేషన్ సిస్టమే ఇష్టమైంది. ఈ అంశాన్ని మన ప్రాధాన్యతలోకి తీసుకోకుండా రంగారెడ్డి జిల్లాలో మీరు ఏదైతే మహబూబ్నగర్ జిల్లా లోపల వారు మల్లయ్య యాదవ్ గారు చెప్తున్నారు అంబలి కేంద్రాలు ఉండే అక్కడ పూర్తిగా అన్నం లేని పరిస్థితి, వలసపోయే ప్రాంతంలో ఈ రోజు ఆ మాత్రం వాళ్ళు అన్నం తింటున్నట్టే కారణం కేసీఆర్ గారు పెట్టినటువంటి భిక్ష అని అంటున్నారు. నేను చెప్తున్నాం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని లిఫ్ట్ ప్రాజెక్టులు ప్రారంభించారు ఒకసారి మీరు లెక్క తీసుకోండి. అప్పుడు వచ్చినటువంటి లిఫ్ట్ ప్రాజెక్టులు మీరు 14 వరకు 15 వరకు అవి దానికి
రన్నింగ్ లోకి వచ్చినాయి. దీనికి వీళ్ళు కూడా కొంత స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని రన్నింగ్ చేసిండ్రు. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాని మీద ఫోకస్ లేకుండా ఆ ప్రాజెక్టులకు వీళ్ళు చేయడం వల్ల కొంత Right. లిఫ్ట్ ద్వారా వచ్చినటువంటి వారి రైట్. ద్వారా చివరిగా శ్రీనివాసరావు గారు కొంత ఒక ప్రశ్నకు సమాధానం కానీ ఈ చెప్పండి. ప్రాజెక్టు టీఆర్ఎస్ చీఫ్ కవిత కూడా అక్కడ నుంచే పాదయాత్ర చేస్తా ఉంటున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవిపల్లి బ్యారేజ్ నుంచే పాదయాత్ర కొనసాగుద్దని చెప్పారు. ఇది ఏ పార్టీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. మీరు చెప్పిన ప్రశ్నలో ఇంతకుముందు మీరు చెప్పిన ప్రశ్నలు పూర్తి చేసి చెప్పండి, త్వరగా చెప్పండి. దీనికి ఆన్సర్ చేస్తా. ఒకటే విషయం ఏంటంటే మీరు బడ్జెట్ ఏ విధంగా వస్తుంది అన్నారు. అవును, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎట్లా బడ్జెట్ వచ్చిందో దీనికి అదే విధంగా బడ్జెట్ వస్తుంది. రైట్. బడ్జెట్ అనేది ఎక్కడ మన దగ్గర ఉండి చేసుకోమండి. ఇవాళ Right. 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకోదలుచుకుంటే 1 కోటి రూపాయలు ఇంట్లో పెట్టుకుని ఎవరు ఇల్లు కట్టరు కదా. ఫండ్స్ ఎక్కడి నుంచి బయట నుంచి ఎట్లా తేవాలో అదే మార్గాన్ని ఇంతకుముందు వాళ్ళు ఎట్లా తెచ్చిండ్రో అదే మార్గంలో తెస్తారు, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మీరేం చేసిన 8,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు స్పెండ్ చేయడం జరిగింది అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మేము ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి మీటింగ్ చెప్పడం కాదు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా పని మేము చేసుకుంటే వెళ్తున్నాం, వాళ్ళని ఎక్కడ విమర్శించడానికి ప్రయత్నం చేయలే. మీ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మీరేమి చేయలేదు అని కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ర్యాంపింగ్ చేసిన తర్వాతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ మేము దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ పెట్టడం, దీని నుంచి వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. రైట్. ఆయన నిన్న రివ్యూకి పోయిండ్రు, అక్కడ చూసిన తర్వాత దీన్ని మాట్లాడింది. రైట్. మీరు కవిత గారి విషయం మాట్లాడితే కవిత గారు ఇప్పుడు రాజకీయంగా వారికి వాళ్ళ కుటుంబం యొక్క వచ్చినటువంటి సమస్యలకు ఈ యొక్క వైఫల్యాలను కేసీఆర్ ఏ పార్టీపై ప్రభావం చూపింది? కప్పిపుచ్చడానికి ఆమె కొత్తగా ఉద్యమం చేస్తుంది. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఉద్యమం చేయడం వల్ల ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీదనే వస్తుంది కాబట్టి రైట్. కవిత కూడా చేస్తుందంటే అది కొంత వస్తుందని వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా ఆడుతున్నటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా అండి. రైట్. రైట్. మల్ల యాదవ్ గారు చివరిగా చెప్పండి. అవసరం లేదు, వాళ్ళు ఎక్కడి నుంచి Right. పాదయాత్ర మల్ల యాదవ్ చేసినా గారు. అవసరం లేదు, ఆమె ఎక్కడ ఆమె ఎండ్ చేసినా కూడా మాకు దాని గురించి రైట్. సంబంధం కాంగ్రెస్ లేదు. పార్టీకి ఆమె మల్ల యాదవ్ గారు నిజాలు చివరిగా చెప్తున్నది. Right. ప్రాజెక్టుల్లో జరిగిన మల్ల యాదవ్ గారు కవిత ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? మల్ల యాదవ్ గారు చివరిగా. మల్ల యాదవ్ గారు. తెలంగాణ ప్రజలు అవును, చైతన్యవంతులండి. 78లో 83లో పార్టీలు పెట్టినప్పుడు గుర్తులు తెలియక, నాయకులు తెలియక, పార్టీ పేర్లు కూడా తెలియకపోయినా కానీ ఏమైతుందిలే అని అనుకున్నారు. అవును. వెనువెంటనే గుర్తించి చేశారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు వారం రోజులే గుర్తులు ఇమ్మీడియట్ గా స్ప్రెడ్ అయినా ఎవరిని గెలిపించాలనో వాళ్ళు గెలిపించారు. అట్లనే కవిత గారి ప్రభావం తెలంగాణలో పెద్దగా ఉంటది అని చెప్పేసి అయితే మేము ఊహించట్లేదు, అనుకోవట్లేదు. రైట్. వారి సేవలో కేవలం నిజామాబాదు ఆ పార్లమెంట్ అక్కడ వరకు ప్రభావం చూపుతుంది కానీ పార్టీపై బీఆర్ఎస్ పై అయితే మాత్రం ఎలాంటి ప్రభావం చూపుదంటారు. రైట్. థ్యాంక్ యూ అండి. బొల్ల మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, కోదాడ మాజీ ఎమ్మెల్యే, అలాగే శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీ జనరల్ సెక్రటరీ జాయిన్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆ కామెంట్స్ అయితే మాత్రం బీఆర్ఎస్ అయితే స్పందించింది, అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఏది ఏమైనా సరే పెండింగ్ ప్రాజెక్టులు కట్టి తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ విధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తారో మనం వేచుదా.